లో టౌన్ ఫస్ట్ వచ్చిన ఒక అమ్మాయి ఉంది అని చెప్తా ఉన్నాడు హెచ్ఎం గారు నాకు ఇచ్చిన రిపోర్ట్ లో. అంటే ఈ ఊర్లో ఉన్న స్కూళ్ళల్లో అన్నిటితో పోల్చుకుంటే ఈ స్కూల్లో చదివిన విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినాయని అర్థం కదా. అమ్మాయి ఎవరో ఉందా ఇక్కడ? అబ్బాయి హరికృష్ణ ఉన్నాడా? వీళ్ళు ముగ్గురు కూడా మీ స్కూల్లోనే చదువుకొని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటి మార్కులు రావు, అవునా? ప్రైవేట్ స్కూల్లో పెద్ద పెద్ద టీచర్లు ఉంటారు, ఎక్కువ మంది టీచర్లు ఉంటారు, క్లాస్ రూమ్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటారు, అది ఉంటారు, ఇది ఉంటారు అని చెప్తాం కదా. ఆ స్కూళ్ళల్లో కూడా ఈ పిల్లలు ఈ ముగ్గురికి వచ్చినన్ని మార్కులు రావు. మీ మధ్యలోనే కూర్చొని మీ స్కూల్లోనే ఇన్ని మార్కులు తీసుకొని వచ్చినారంటే వీళ్ళకందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఈసారి వీళ్ళు ముగ్గురు మాత్రమే మీ స్కూల్ నుంచి వచ్చినారు. నెక్స్ట్ టైం కనీసం మళ్ళీ ఊర్లో అందరితో పోల్చుకుంటే ఎక్కువ మార్కులు వచ్చి ఇట్లా స్టేజ్ మీద మనము మెడల్స్ ఇచ్చే వాళ్ళలో కనీసం అమ్మాయిలు ఒక 10 మంది, అబ్బాయిలు 10 మంది ఉంటారా? వచ్చే సంవత్సరం అమ్మాయిలు 10 మంది, వినబడుతుందా వెనకాల? అబ్బాయిలు ఒక 10 మంది ఇలా మెడల్స్ తీసుకోవాలి, సరేనా? బాగా చదువుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి మెడల్స్ ఇద్దామా? ఒక్కొక్కరికి మెడల్స్ ఇస్తాం. వచ్చే సంవత్సరం మీకు ఇస్తాను, సరేనా? హరికృష్ణ 10వ తరగతిలో 568 మార్కులు తెచ్చినాడు 600కి. ఈసారి మీరు 10 మంది అమ్మాయిలు 10 వస్తువులు ఇచ్చేటువంటి కార్యక్రమం. పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి. చాలా మందికి అపోహ ఉంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే బ్రహ్మాండంగా చదువు వస్తుందని, ప్రభుత్వ బడుల్లో చదివితే చదువు రాదని అనే భావనలో ఉంటుంది. మీకు ఒక్క విషయం పిల్లలందరికీ చెప్పాలి, నేను మీలాగానే ప్రభుత్వ బడిలో కింద కూర్చొనే చదువుకున్నాను. అర్థమైందా? చదువుకున్న తర్వాత నేను మీలాగే మంచి మార్కులు తెచ్చుకున్నాను. నేను డాక్టర్ని అయినాను. డాక్టర్ని అయిపోయిన తర్వాత హాస్పిటల్లో పెట్టినాను. తర్వాత ఈరోజు నేనేమైనాను? ఎమ్మెల్యే అయినాను. అంటే స్కూల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బిడ్డలు కూడా గొప్పవాళ్ళు అవుతారని నమ్ముతారా మీరు? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి, ఈ ఊర్లో ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు రాదనేది అబద్ధం. ప్రభుత్వ బడుల్లో చదివిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవుతారన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయం, ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం బుక్కులు కొనుక్కోవాలి, మనం బ్యాగ్ కొనుక్కోవాలి, మనం సాక్సులు కొనుక్కోవాలి, మనం యూనిఫామ్ కొనుక్కోవాలి. మరి ప్రైవేటు బడుల్లో ఉన్నటువంటి చదివే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి అంత ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి, ఆ రకంగా అన్ని డబ్బు పెట్టి కొనడం కుదరదు కాబట్టి, మీ తల్లిదండ్రులందరికీ కూడా పెద్ద డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇవన్నీ కూడా మీకు ఇస్తుంది. మీకు బ్యాగ్ ఇస్తుంది, బుక్కులు ఇస్తుంది, టెక్స్ట్ బుక్లు కూడా ఇస్తారు కదండి, టెక్స్ట్ బుక్లు ఇస్తారు, ఇంకోటి కానీ సాక్సులు యూనిఫాములతో సహా అన్ని ఇస్తారు. ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇవన్నీ అందే ఏర్పాట్లు ఆఫీసర్ల ద్వారా, ఎంఈఓల ద్వారా నేను తప్పనిసరిగా చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తాను. పొరపాటున ఎక్కడన్నా తక్కువ వస్తే, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే దయచేసి మీరు నా దృష్టికి తీసుకురండి. నేను ప్రభుత్వంతో మాట్లాడతాను, అవసరమైతే కొంతమంది దాతలతో కూడా మాట్లాడి మీకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆఫీసర్లకి, ఎంఈఓల గారికి చెప్తాను. ఇక రెండో విషయం, ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కేవలం 900 మంది విద్యార్థులని 4 టీచర్లు మాత్రమే పాఠాలు చెప్పి ఇంత మంచి ఫలితాలు తీసుకొని వచ్చినారు. ఇది ఎంత గొప్ప విషయమో
ఒక్కసారి మీ టీచర్లందరికీ చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే నాకు రమేష్ నాయుడు గారు వ్యక్తిగతంగా తెలుసు. రమేష్ నాయుడు గారు తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని పిల్లలకు అవసరమైనప్పుడు అన్నప్పుడుగా బయట నుంచి టీచర్లను తీసుకొని వచ్చి ఏదో విధంగా ఈ స్కూల్ని అభివృద్ధి చేసి బిడ్డలే నా జీవితం, వీళ్ళ భవిష్యత్తు చూడటమే నా జీవితాశయమైన బతుకుతున్నటువంటి రమేష్ నాయుడు గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా. అయ్యా రమేష్ నాయుడు గారికి నేను ఆయన్ని సన్మానించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది నా వ్యక్తిగతం. ఆయనతో పాటుగా ఈ స్కూల్ ని ఎదుగుదలలో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి 4 టీచర్లు కూడా సన్మానించాలని నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం కేవలం పద్యాల్లో చదివితే సరిపోదు కదా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అని కేవలం పద్యాలు పాడితే సరిపోదు. మన గురువుల్ని మనం గౌరవించుకున్న రోజునే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరందరూ కూడా నమ్మాలి. ఒకప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, మా నాన్న ఓ టీచరు, చిన్న టీచర్ కొడుగా పుట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి మా నాన్నగారు పెట్టినటువంటి భిక్ష, మా నాన్నగారు పెట్టినటువంటి చదువు, వీటి ద్వారానే నేను ఈ స్థాయికి రాగలిగినాను. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గురువుని గౌరవించడం, తల్లిదండ్రులను ప్రేమించడం, ఇవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదే సందర్భం 4 టీచర్ మీరు ఆలోచన చేయండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి 40 మందికి ఒక టీచర్ ఉంటారా? వాళ్ళకి సపరేట్ క్లాస్ రూమ్ ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. 40 మందికి ఒక్కొక్క టీచర్ కూడా చెయ్యలేని పనిని కేవలం 4 టీచర్లు ఒక హెడ్ మాస్టర్ చేసినాడంటే ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఎంఈఓ గారికి నేను హామీ ఇస్తా ఉన్నా, అయ్యా ఈ 4 టీచర్లే అంటున్నారు, వీళ్ళని అదనంగా ఎలా చేస్తారో మీరు నాకు సలహాలు ఇవ్వండి, నాకు గైడ్ చేయండి. అవసరమైన మేరకు టీచర్లు ప్రొక్యూర్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో టీచర్ల సమస్యను తీర్చే విధంగా మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్న టీచర్ల సమస్య మిగతా స్కూళ్ళల్లో కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎన్ని స్కూళ్ళు ఎక్కడెక్కడ నాకు స్టాఫ్ తక్కువగా ఉంది, ఎక్కడెక్కడ మనం ఏం చేయగలము, ఎక్కడెక్కడ మనం ప్రత్యేకంగా పర్మిషన్లు ప్రభుత్వం నుంచి తీసుకురాగలము అనే విషయాన్ని నాకు ఫైళ్ళు ఇస్తే ఆ ఫైల్ నేను సంకలో పెట్టుకొని విజయవాడలో అయితే విజయవాడలో, ఢిల్లీలో అయితే ఢిల్లీ పోయి స్కూల్లో టీచర్లు నింపి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే అప్పటిదాకా ఎందుకంటే గవర్నమెంట్ లో శాంక్షన్లు ఇవంటే కొంత సమయం కూడా పట్టొచ్చు. అంత లోపల ఎలా సరుతారు, ఎలా పార్ట్ టైం లో మీరు తీసుకుంటారు, వాటికి సంబంధించిన విషయాల్ని కూడా దయచేసి నాకు అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అధికారులు సహకరిస్తే దీన్ని సెట్ చేయడం నాకు చిటికలో పని. దయచేసి మీరు నాకు ఎప్పటికప్పుడు సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏ రోజు కూడా దయచేసి నన్ను ఎమ్మెల్యేగా చూడొద్దండి, ఈ ఊరికి సేవకు కూడా చూడండి. మీరు ఎప్పుడైనా సరే, ఏ అర్ధరాత్రి పూటైనా సరే మా ఇంటికి వచ్చి లేదా నేను ఆఫీస్కి వచ్చి విషయాలు ఎప్పటికప్పుడు చెప్తే నేను వెంటనే ప్రభుత్వం దగ్గర ఈ విషయాలన్నీ చేసుకొని వస్తాను. పిల్లలకు కూడా చెప్పేది ఒకటే, మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు నడిపేది ఇద్దరు. ఒకరు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ఎవరు? నరేంద్ర మోదీ గారు ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అది ఈసారి ఎన్నోసారి ప్రధానమంత్రి అయినా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఉంటారు? ఢిల్లీ నుంచి మనకి ఇవన్నీ కూడా పంపిస్తా ఉంటాడు.
మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యనే ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నోసారి? 4వసారి ప్రధానమంత్రి. వీళ్ళిద్దరితో కూడా పాటుగా మనకు ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఎవరైనా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి మీకు ఈ రోజు స్కూల్ బ్యాగులు పంపించారు, బుక్కులు పంపించినారు, ఇంకోటి పంపించారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకుంటారని, మీరు మంచి మార్కులు తీసుకొని వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం మీకు ఉన్నటువంటి, ఎందుకంటే మధ్యాహ్నం మీరు ఇంటికి పోవనవసరం లేకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ ఉంది. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా మీకు? దాంట్లో నాణ్యత కూడా ఉండేలాగా, నిన్న మొన్నటి దాకా మీ సరైన భోజనం పెట్టట్లేదు. ఆ గోడ మీద రాస్తున్నారు సోమవారం ఏం భోజనం పెట్టాలా, మంగళవారం కర్రీ ఏమి ఉండాలి, బుధవారం ఏమి చెక్కులు ఉండాలా, అన్ని గోడ మీద రాస్తుంది. అది గోడ మీద మాత్రమే ఉంది. నిజంగా ఉందో లేదో కూడా నేను ఏదో ఒక సర్ప్రైజ్ గా వచ్చి చెక్ చేసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను. మీ అందరికీ మంచి భోజనం మధ్యాహ్నం పెట్టే ఏర్పాట్లు బ్రహ్మాండంగా అవసరమైతే మంచి భోజనం తెచ్చి ఏర్పాట్లు చేస్తాను. వీలైతే మరిన్ని దాతలు తీసుకొని వచ్చి దాతలందరినీ కూడా ఒక్కొక్కరిని, నేను ఇంకొక అంశం కూడా అనుకుంటా ఉన్నాను, నాకు ఇప్పుడే ఆలోచన వస్తా ఉంది. ఎంఈఓ గారు చెప్తా ఉన్నారు 28 హై స్కూళ్ళు ఉన్నాయని చెప్తా ఉన్నారు. 28 హై స్కూళ్ళని నేను ఊర్లో చాలా మంది ధనవంతులు ఉన్నారని చెప్పుకుంటారు. నా దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద దండలు వేస్తారు, పెద్ద పెద్ద శాలువలు కప్పుతారు, పెద్ద పెద్ద స్వీట్లు బాక్సులు ఇస్తారని. నేను తప్పనిసరిగా ఊర్లో కనీసం ఒక 50-60 మంది కొంచెం డబ్బులున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క స్కూల్ ని ఒక్కొక్కరు అడాప్ట్ చేసుకోండి, మీరు దత్తత తీసుకోండి అని వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా అయ్యా మీరు ఎక్కడో కొడుకు బర్త్డేల కోసమో విహారయాత్రల కోసమో ఇంకో చోటుకో పోయి డబ్బులు ఖర్చు పెట్టే బదులు దయచేసి మీ కుటుంబానికి ఉన్న డబ్బుల్ని ఒక్కొక్క స్కూల్ ని మీరు దత్తత తీసుకోవడం ద్వారా బిడ్డల్ని చదివించుకొని ఆ పుణ్యాన్ని కట్టుకోమని ఈ ఊర్లో ఉన్న పెద్దలు కొంతమందిని ఒప్పించగలనే నమ్మకం నాకుంది. తప్పనిసరిగా హెచ్ఎం గారిని దృష్టిలో పెట్టుకొని ఎంఈఓ గారిని కానీ మిగతా అందరినీ కూడా అధికారులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరితో నేను కోఆర్డినేట్ చేసుకొని మీకు మంచి వసతులు కల్పించే బాధ్యత నాది. ఇది నేను మీకు మాత్రమే చెప్పట్లేదు, ఈ ఊర్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి 28 స్కూళ్ళలో ఉన్న విద్యార్థులకు చెప్తా ఉన్నా, మీకు అందరికీ కూడా వసతులు కల్పిస్తాను. మరి మీరేం చేయాలి? మీరు బ్రహ్మాండమైన మెడల్ సంపాదించాలి. కేవలం చదువుకొని పాస్ అవుతానంటే కుదరదు, కేవలం చదువుకుంటాను ఏదో ఉతూతిగా పాస్ అయిపోతానంటే కుదరదు, గ్రేస్ మార్కులు వేసుకొని పాస్ అవుతానంటే కుదరదు. తప్పనిసరిగా మీరందరూ కూడా మెడల్స్ వచ్చే విధంగా చదువుతారని, మెడల్స్ వచ్చే విధంగా మీరంతా కష్టపడి చదువు తప్ప ఇంకేమీ మీరు చేయడానికి వీల్లేదు. మీరు చదువుకోవడానికి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి చదువు తప్ప మీకు ఇంకా ఏ ఇబ్బంది ఉండకూడదని ఇదే సందర్భంలో కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. అయ్యా మీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దయచేసి పిల్లల చదువును డిస్టర్బ్ చేయకండి. పిల్లల చదువుకి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా ఆదోని నియోజకవర్గంలో ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. బిడ్డలు చదవాలి, బిడ్డలు ఉంటే స్కూల్లోన్నా ఉండాలి, గ్రౌండ్ లోన్నా ఉండాలి. ఈ రెండే వసతులు తప్ప ఇంకెక్కడా ఉండదు. చదువుకున్నంతసేపు బిడ్డలు చదువుకోవాలి, ఆడుకోవాలంటే గ్రౌండ్లు ఏర్పాటు చేస్తాం, గ్రౌండ్ లో పోయి ఆడుకోవాలి. మీ బిడ్డలు సంతోషంగా ఉండాలి, గొప్పగా ఎదగాలంటే ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కొందరు కూడా దయచేసి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకేమైనా కష్టాలుంటే మీరు చూసుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. మా ఇంట్లో కష్టం ఉంది కాబట్టి
కదా అని బిడ్డను బడికి పంపించను, మా ఇంట్లో కష్టం ఉంది కదా అని బిడ్డని పనికి పంపిస్తాను, మా ఇంట్లో కష్టం ఉంది కదా అని బిడ్డకి చదువు మానిపిస్తానంటే నేను ఊరుకోనని తల్లిదండ్రులకి అందరికీ గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాను. మీకేదైనా నియోజకవర్గంలో ప్రజలకు ఏదైనా కష్టాలంటే వచ్చి నాకు చెప్పండి. మీకేదైనా ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సి వస్తే తప్పనిసరిగా నేను చేస్తాను. అంతేగాని బిడ్డలని చదువు మానిపించి పనులకు పంపించడం, చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టడం, డబ్బులు లేవు కదా అని పిల్లలకి నేను స్కూల్ పంపించడం అంటే అది కుదరదు అన్న విషయాన్ని తెలియజేస్తాను. దీని మీద ప్రత్యేకంగా డ్రైవ్ చేద్దాం సార్. మీరు అధికారులు కూడా దయచేసి దీని మీద స్పెషల్ డ్రైవ్ చేసి ఎవరన్నా అలాంటి పరిస్థితులు ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. కంగారు పడాల్సిన అవసరం లేదు అని మీకు అందరికీ తెలియజేస్తూ, తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా మీరందరూ కూడా పూర్తిగా చదువు మీద ధ్యాస పెట్టాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు, వాళ్ళ ఊర్లో ఉన్న పెద్దలకందరికీ, పత్రికా విలేకరులకందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.